బిగ్ బాస్ సీజన్ విన్నర్ నిఖిల్ బయటకొచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్‌లో కావ్య గురించి ఊహించని కొన్ని ప్రశ్నలు అడిగాడు అర్జున్. అయితే నిజానికి బిగ్ బాస్ సీజన్‌లోకి అడుగుపెట్టే ముందే నిఖిల్‌కి తన సీరియల్ యాక్టింగ్ వల్ల ఒక 10 మంది ఫ్యాన్స్ ఉంటే, కావ్య విషయంలో తనకి ఒక 100 మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కావ్య, నిఖిల్ పెయిర్ అంత నోటెడ్. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 8లో నేను సింగిల్ అని చెప్పడం జరిగింది. అయితే సింగిల్ అని ఎందుకు చెప్పావు అంటూ అర్జున్ అడిగితే, అప్పుడు డైరెక్ట్‌గా ఒక ఒక ఆన్సర్ చెప్పాడు. ఇంకా చాలా విషయాలు కావ్య గురించి అంబటి అర్జున్ అడిగాడు. అసలు ఇంతకీ ఏం చెప్పాడంటే, ఫస్ట్ సింగిల్ అని నేనెందుకు చెప్పాను అంటే, ఆ టైంకి అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి నేను అడుగుపెట్టే టైంకి నేను సింగిల్‌గానే ఉన్నాను. నాకు పక్కన తోడు ఎవ్వరూ లేరు. ఒంటరిగానే అడుగుపెట్టాను. అంటే మరప్పుడు అర్జున్ అన్నాడు, "మరి ఏదో పెద్ద స్టోరీ ఉందన్నావు" అంటే, స్టోరీ అయితే ఉంది. కానీ అది ఒక మేము రిలేషన్‌షిప్‌లో ఉన్న దగ్గర నుంచి సింగిల్ అవ్వడానికి ఒక స్టోరీ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నువ్వన్నావు కదా! ట్రోఫీ పట్టుకొని వెళ్ళిపోతాను అని. మరి వెళ్తావా అంటే, ఏమో బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. నన్ను అభిమానించేవారు, నాకు ఓట్లేసేవాళ్ళు వందల, వేల మందున్నారు. వాళ్ళందరిని అట్‌లీస్ట్ పైపైనైనా నేను పలకరిస్తాను. ఆ తర్వాత నేను కలుస్తాను, కలవాలి అని అన్నాడు. అంటే ట్రోఫీ పట్టుకొని వెళ్తావా అంటే, "ఆ! ట్రోఫీ ఎందుకులే అన్నా, నేను ఊరికే వెళ్తాను" అని అన్నాడు. అన్న తర్వాత అసలేంటి నీ నీ మనసులో ఉన్న మాట ఏంటి అంటే, "ఏం లేదు. నేను జెన్యూన్‌గానే ఉన్నాను. కానీ అవతల వైపు మనిషికి నా మీద ఇష్టం లేకపోతే నేను బలవంతంగా నేనేం చేయలేను కదా! అందుకని నేను అలా నేనలా అనుకుంటున్నాను. ఏదైనా సరే 2 వైపుల నుంచి రావాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకవైపు నుంచి వస్తే మాత్రం అది చప్పట్లు కాదు" అన్నట్టుగా మాట్లాడాడనమాట. దీన్ని బట్టి చూస్తున్నట్టయితే మరి కావ్య విషయంలో షాకింగ్ నిర్ణయమే తీసుకోబోతున్నాడు నిఖిల్ అన్న విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది.